Hello everyone, welcome back to Career Minds and Paths. ఈ పర్టికులర్ వీడియో అబౌట్ శాట్ ఎగ్జామ్ నేను చేయడానికి ఒక కారణం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ శాట్ ఎగ్జామ్ అనేది ఎవరైతే స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి యూజీ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటారో వాళ్ళు ఈ ఎగ్జామ్ రాస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. బట్ నేను పర్టికులర్గా ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉంది. అదేంటంటే ఏపీ తెలంగాణలో ఉన్న తెలుగు స్టూడెంట్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం స్టూడెంట్స్కి శాట్ ఎగ్జామ్ అంటే కేవలం అబ్రాడ్ వెళ్ళి యూజీ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటారు. కానీ ఈ శాట్ ఎగ్జామ్ వలన ఇంకొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ని తెలియచేయడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు. సో ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో అసలు ఈ శాట్ ఎగ్జామ్ అంటే ఏంటో చూద్దాం. సిలబస్ ఏంటి, అబ్రాడ్లో యూజీ అడ్మిషన్తో పాటు ఇంకేం అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ శాట్ ఎగ్జామ్ వలన అనేది చూద్దాం. ఈ శాట్ ఎగ్జామ్ అనేది 1926 నుంచి ఎగ్జిస్టింగ్లో ఉంది. ఒక యుఎస్ బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాలేజ్ బోర్డ్ అనే సంస్థ ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేస్తుంది. ఎర్లియర్ దీన్ని స్కాలిస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేవాళ్ళు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దీన్ని స్కాలిస్టిక్ అసెస్మెంట్ టెస్ట్గా రీనేమ్ చేశారు. సో ఇది ఇయర్లీ 7 times జరుగుతుంది. ఓవరాల్ పర్ ఇయర్ 2 million స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. టోటల్ స్కోర్ 1600, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఒకసారి కనుక ఈ ఎగ్జామ్ రాస్తే 5 years వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఈ టెస్ట్ యొక్క సిలబస్ ఏంటో చూద్దాం. శాట్ సిలబస్: రీడింగ్, రైటింగ్ అండ్ మ్యాథమెటిక్స్. రీడింగ్ 5 passages ఇస్తాడు. ఒక్కొక్క ప్యాసేజ్ నుంచి 500 to 700 words లాంగ్ ఉంటాయి. 10 to 11 MCQ క్వశ్చన్స్ పర్ ప్యాసేజ్ ఇస్తాడు. టోటల్ క్వశ్చన్స్ 52, టోటల్ టైం 65 minutes. రైటింగ్ అండ్ లాంగ్వేజ్: ఇట్ అసెస్ యువర్ గ్రామర్, వొకాబులరీ అండ్ లాంగ్వేజ్. 4 passages వస్తాయి. ఒక్కొక్క ప్యాసేజ్ నుంచి 10 to 11 MCQ క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ క్వశ్చన్స్ 44. ఇది ఏంటంటే ఈ ప్యాసేజ్లో ఎర్రర్స్ ఉంటాయి. ఆ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేసి కరెక్ట్ సెంటెన్స్ ఫిక్స్ చేయాలి. టోటల్ టైం 35 minutes. మ్యాథమెటిక్స్: ఇందులో 2 different సెక్షన్స్ ఉంటాయి. ఒకటి విత్ క్యాలిక్యులేటర్, ఇంకొకటి వితౌట్ క్యాలిక్యులేటర్. విత్ క్యాలిక్యులేటర్ టోటల్ 38 questions ఉంటాయి, 55 minutes టైం. వితౌట్ క్యాలిక్యులేటర్ 20 questions ఉంటాయి, 25 minutes టైం. టాపిక్స్ ఏం కవర్ అవుతాయో మ్యాథమెటిక్స్లో చూద్దాం. అర్థమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియోమెట్రీ, డేటా ఇంటర్ప్రిటేషన్స్ అండ్ ప్రాబబిలిటీ. సో ఫైనల్లీ ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందని ముందే చెప్పాను కదా, అదేంటో చెప్పే టైం వచ్చింది. గెట్ రెడీ. సో మనందరికీ తెలిసినట్టు ఎవరైతే స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి యూజీ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నారో కంట్రీస్ లైక్ అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఎక్సెట్రా వాళ్ళు మాత్రమే ఈ శాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. మిగిలిన వాళ్ళలో చాలామంది, మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ అసలు ఈ ఎగ్జామ్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఈ ఎగ్జామ్ కేవలం అబ్రాడ్ అడ్మిషన్ కోసమనే అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఈ ఎగ్జామ్ని ఇగ్నోర్ చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ శాట్ స్కోర్తో ఈ శాట్ ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ 1600 మంచి స్కోర్ లైక్ 1300 ప్లస్ కనుక స్కోర్ చేయగలిగితే ఏ టాప్ కాలేజెస్ అయితే జేఈ మెయిన్స్ స్కోర్స్తో ఇంజనీరింగ్లో అడ్మిషన్ ఇస్తున్నాయో ఆ కాలేజెస్లో మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్ శాట్ స్కోర్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇన్ కేస్ మీరు కనుక జేఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వకపోతే ఈ శాట్ ఎగ్జామ్ మంచి మార్కులతో కనుక మీరు పాస్ అయితే అలాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్లో ఖచ్చితంగా మీరు ఇంజనీరింగ్ సీటు సంపాదించవచ్చు. ఆ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఏంటో ఇప్పుడు చెప్తాను. అమృత విద్యాపీఠం, ఆర్టియా యూనివర్సిటీ, బెనెట్ యూనివర్సిటీ, బిఎంఎల్ మంజుమాల్ యూనివర్సిటీ, జైన్ యూనివర్సిటీ, మానవరచన యూనివర్సిటీ, మణిపాల్ యూనివర్సిటీ, ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ, లక్షా యూనివర్సిటీ, శాస్త్ర యూనివర్సిటీ, శివనాడార్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఎస్వికేఎంఎస్, ఎన్ఎంఐఎంఎస్, సింబయోసిస్ యూనివర్సిటీ. సో స్టూడెంట్స్, ఇప్పుడు అర్థమైందా ఈ శాట్ ఎగ్జామ్ వలన ఉన్న అడిషనల్ బెనిఫిట్స్ ఏంటో? సో మీరు కనుక జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే
జేఈ మెయిన్స్తో పాటు ఒక బ్యాకప్ ప్లాన్ లాగా ఈ శాట్ ఎగ్జామ్ను కూడా మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే ఇన్ కేస్ జేఈ మెయిన్స్లో కనుక క్వాలిఫై అవ్వకపోయినప్పటికీ మీరు పెద్దగా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ శాట్ ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ బేస్ చేసుకుని మీరు ఇండియాలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూషన్స్లో ఖచ్చితంగా ఇంజనీరింగ్ అడ్మిషన్ పొందొచ్చు. సో స్టూడెంట్స్, మీలో చాలామందికి ఈ విషయం తెలిసి ఉండొచ్చు, బట్ ఫర్ షూర్ చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ ఖచ్చితంగా మీ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి శాట్ ఎగ్జామ్ గురించి తెలియని ఎంతోమంది స్టూడెంట్స్కి ఇది బెనిఫిట్ అవుతుంది. అంతేకాకుండా కమెంట్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ వివి సైనింగ్ ఆఫ్.